మనం అనుకుంటాం ఏం పని చేసినా మనమే గొప్పవాళ్ళు అనుకుంటాం. ఇంకా అందరూ కూడా బలాదుర్గానే కనిపిస్తారు మనకి. ఎంత గొప్పవాడైనా ఇలాగే కనిపిస్తాడు. ఇలా కనిపించడండి. మనం అందరికంటే ఇలాగ ఉంటాం. ఒక రోజున వాడు గొప్పతనం బయట వెళ్ళినప్పుడు మనం ఎలా కనిపిస్తాండి? ఆ తల వెంట్రుకలకు కూడా కనిపిస్తామేమో, అంత నీచమైపోతాం. యేసు ప్రభు వారి ఒక రోజున ఇంట్లో కూర్చున్నప్పుడు తన అన్నదమ్ములు అంటున్నారు, ఇంట్లో కూర్చుని గొప్ప గొప్ప అని చెప్పుకుంటున్నావు, పెద్ద ప్రవక్తనని చెప్పుకుంటున్నావు. సొంత అన్నదమ్ములే. నువ్వు ప్రవక్తవైతే, నిజమైన బోధకుడు అయితే బయటికి వెళ్ళి బోధించు అన్నాడు పస్కా పండుగ రోజున. ఆయన ఏమన్నాడు తెలుసా? నా సమయం ఇంకా రాలేదు, నా సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తాను, మీరు వెళ్ళండి అన్నాడు. సమయం వచ్చింది. ఆయన సిలువు పైన వేలాడుతున్నప్పుడు అన్నదమ్ములందరూ చూసి ఏడటం మొదలుపెట్టారు. నాయనా, నువ్వు ఎంత గొప్పవాడు, ఎంత శక్తిమంతుడువా, ఆ రోజు నేను హేళన చేశాం, నీచిగా మాట్లాడడం. గొప్పవాడు అయితే బయటికి వెళ్ళి నిరూపించుకోమన్నాం. ఇదిగో ఇప్పుడు నిరూపించుకుంటున్నావు. సిలువు పైన వేలాడుతూ పాపుల కొరకు ప్రాణాన్ని ఇవ్వడానికి సిద్ధపడబడుతూ, ఎండలో మలమల్లాడిపోతూ అందరి కొరకు దయగలిగిన మాటలు మాట్లాడుతున్నావా? ఇదా నిరూపణ, సత్య నిరూపణ. నీకంటే గొప్పవాడు ఎవడు లేడని అన్నదమ్ములందరూ సిలువు ఎదురుగా ఈ ఆట మొదలుపెట్టారట. అవునండి ప్రియులారా, మనము సిలువు దగ్గరికి వచ్చినప్పుడు మనసు మార్చుకోవాలి. దేవుడు ఎందుకు వచ్చాడండి? మనం పాప పనులు చేయకూడదని, పాపంలో మునిగిపోకూడదని, అహంకారంతో ఉండకూడదని, గర్వంతో ఉండకూడదని, యథార్థమైన మనస్సు కలిగి ఉండాలని దేవుడు ఈ లోకానికి వచ్చాడండి. మనం మార్చాలని వచ్చాడండి. నేను మారరా బాబు, నా దైవ గ్రంథానికి ఇస్తున్నాను, మారు, మంచి మాటలు చెప్పి వెళ్తాను, విని మారు అని దేవుడు మనకి చక్కటి నూతన నిబంధన చేసి మనతో మాట్లాడి వెళితే మనం అటు రీతిగా ఉన్నామా లేదు? ఇంకా మన కొండల నిండా గర్వం ఉందా? ఆ గర్వపు మాటలతో భూమి మీద బ్రతికిస్తున్నామా? కనికరము లేదా? కరుణ లేదా? దయ లేదా? జాలి లేదా? అందరినీ కూడా మనము ఒకే రీతిగా చిన్నవారిగా చూస్తూ మనం హెచ్చించుకుంటున్నామా? దేవుడు అది కోరట్లేదండి. మనం చేసిన పాపాలను బట్టి బలిని కోరటం లేదు. ఆయన మన కోరికనేది ఏంటంటే హృదయ బలిని మాత్రమే కోరుతున్నాడు. విరిగి నలిగిన హృదయమే ఆయనకి బలి నైవేద్యం అంట. విరిగి నలిగిన హృదయమే ఆయనకి కావాలట. ప్రియులారా, ఈ రోజున దేవుని సన్నిధిని మనం నిలబడి ఉన్నప్పుడు గర్వంతో ఉన్నామేమో, కనికరం లేకుండా ఉన్నామేమో, దయ లేకుండా ఉన్నామేమో, ఇక తెలిసి తెలియని తప్పులు చేస్తున్నామేమో, తెలిసి తెలియని పాపములు మాట్లాడుతున్నామేమో, తెలిసి తెలియనట్టు చూపులు చూస్తున్నామేమో, తెలిసి తెలియని చెడ్డ పనులు చేస్తున్నామేమో, దేవునికి వ్యతిరేకంగా తిరుగుతున్నామేమో. గమనించండి, ఆ తెలిసి తెలియని బోలి పాపములు బట్టి దేవుడు మన నిమిత్తం ఒకే ఒక్కసారి బలిగా అర్పించబడి ఆయన రక్తంతో మనందరికీ కూడా రక్షణ తెచ్చిపెట్టారు.